భారత్ను అత్యున్నత స్థానంలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరిని బెదిరించలేదని, కానీ ఈనాడు ఖమ్మంలో అడుగడుగునా బెదిరింపులే ఉన్నాయన్నారు. నీచ రాజకీయాలకు తెగబడ్డారని, శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాలు చేసిన దుర్మార్గులను ఖమ్మం ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పువ్వాడ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ చెల్లని 2000 రూపాయల నోట్ అయితే నాకు డాలర్ లాంటోడినని, ఏ దేశం వెళ్లినా డాలర్ చెల్లుతుందని, అదే మాదిరి జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని స్పష్టం చేశారు. ఖమ్మం దాటితే పువ్వాడ ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత్ను అత్యున్నత స్థానంలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరిని బెదిరించలేదని, కానీ ఈనాడు ఖమ్మంలో అడుగడుగునా బెదిరింపులే ఉన్నాయన్నారు. నీచ రాజకీయాలకు తెగబడ్డారని, శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాలు చేసిన దుర్మార్గులను ఖమ్మం ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పువ్వాడ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ చెల్లని 2000 రూపాయల నోట్ అయితే తాను డాలర్ లాంటోడినని, ఏ దేశం వెళ్లినా డాలర్ చెల్లుతుందని, అదే మాదిరి జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని స్పష్టం చేశారు. ఖమ్మం దాటితే పువ్వాడ ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. పీడించి పిప్పి చేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి పెద్దలు ఈరోజు నీతులు చెప్తున్నారు. ఇందాక నిన్న ఎక్కడో మాట్లాడినట్టుకుంది, రూపాయి అక్కడ జల్లలేదు కానీ ఇక్కడ ఎట్ట జల్లుద్దని. నాది డాలరు, ఎక్కడైనా జల్లుద్ది. ఆయనదేమో రద్దు చేసిన 2000 రూపాయల కాగితం, అది ఎక్కడా జల్లదు. కాబట్టి నీకు మతి ఉండి మాట్లాడుతున్నావో మతి లేక మాట్లాడుతున్నావో, నేను కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తా, ఎక్కడైనా గెలుస్తా. రేపు ఖమ్మంలో గెలుస్తున్నా. మరి నీది చెల్లుద్దో నాది చెల్లుద్దో ఈ అక్కలు చెప్పాలి, ఈ అన్నలు చెప్పాలి. కాబట్టి డాలర్ పట్టుకొని మీరు ఏ దేశం పోయినా కూడా బ్రహ్మాండంగా మనకి డబ్బులు వస్తాయి. ఈ 2000 రూపాయల కాగితం పట్టుకెళ్తే మట్టికి ముఖాన్ని కొట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి నేను మీకు ఒకే ఒక హామీ తెలుసుకున్నా. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్ సర్వీస్ కానీ, వాళ్ళ యొక్క అకౌంట్లో 2500 రూపాయల అకౌంట్లో వేసే బాధ్యత కానీ, అదేవిధంగా గ్యాస్ బండ్ 500కి ఇచ్చే పరిస్థితి కానీ, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకునేటటువంటి వెసులుబాటు కానీ, మీకు ఆరోగ్యంగా లేకపోతే తప్పకుండా 10 లక్షల రూపాయలు మీకు ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు ఇచ్చేటటువంటి, పీడించి పిప్పి చేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి పెద్దలు ఈరోజు నీతులు చెప్తున్నారు. ఇందాక నిన్న ఎక్కడో మాట్లాడినట్టుకుంది, రూపాయి అక్కడ జల్లలేదు కానీ ఇక్కడ ఎట్ట జల్లుద్దని. నాది